చాలా కేర్ తీసుకుంటాం. బట్ ఎలా స్ట్రెస్ రిలీఫ్ అవుతారు పెట్స్తో? వెళ్ళి పనుకుంటాను వాళ్ళ దగ్గర, అంతే. అవి వచ్చి ఆడుకుంటాను. దట్స్ ఇట్. డైలీ అట్లీస్ట్ ఒక 1.5 hour ఐ లైక్ టు ప్లే విత్ దెమ్. బ్రీడ్ బ్రో? అమెరికన్ బుల్. పిట్బుల్ కంటే కొంచెం హైటర్. వదిలే బ్రో, నేను చూడండి. మేము చాలా ప్రేమతో పెంచాం వాటిని. చాలా రెస్పెక్ట్ ఇస్తే మనుషులకి. సూపర్, చూస్తా ఇంటర్వ్యూ. డన్. అండ్ కమింగ్ టు పర్సనల్ లైఫ్, మామూలుగా ఎవరికైనా అబ్బాయిలకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, బెస్టీస్ ఉంటారు, గర్ల్ బెస్టీస్ ఉంటారు. అలా మీకు ద బెస్ట్ ఫ్రెండ్ ఎవర్? అంటే మా క్లాస్మేట్స్. నాకు ఐ హ్యావ్ అ గ్యాంగ్ ఆఫ్ 12-16 పీపుల్. చిన్నప్పటి నుంచి చదువుకునేటోళ్ళం, ఇంకా కలిసే ఉంటాం మేము. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాను, ఏదైనా ఇది ఉన్నా కూడా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాను నేను. ఇంకా అదే నా సర్కిల్లోకి ఎవరిని బయట వాళ్ళు ఎవరిని రానియను. ఐఎమ్ వెరీ పొజిటివ్ అబౌట్ మై ఫ్రెండ్స్. శివాత్మిక గారితో ఒక పిక్ చూశాను. సో ఆ టైం, ఆ సిచ్యువేషన్ ఏంటి? దట్ వాజ్ రాహుల్స్ బర్త్డే. సిప్లిగంజ్. రాహుల్ విజయ్. రాహుల్ బర్త్డే పార్టీలో శివాత్మిక నాకు, షీ వాజ్ మై జూనియర్ స్కూల్లో. అచ్చా. సేమ్ స్కూల్. 1 year ఉండింది అనుకుంటా మా స్కూల్లో. ఆఫ్టర్ ఐ గాట్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఓన్లీ ఐ గాట్ క్లోజ్ టు హర్. అండ్ షీఈస్ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్. ఇద్దరు, శివాత్మిక కానివ్వండి, శివాని అక్క కానివ్వండి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ స్వీట్. శివాత్మిక ఒక మంచి పెర్ఫార్మర్ కూడా. హర్ ఐజ్ చాలా ఇమోట్ చేస్తాయి. అండ్ వాయిస్ కూడా చాలా యూనిక్. మొన్న రంగమార్తాండలో ప్యూర్ పెర్ఫార్మెన్స్ చూసా బ్రో. లిటరల్గా చాలా త్రూఅవుట్ ఫిలిం నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. చాలా రియలిస్టిక్గా పెర్ఫామ్ చేశారు. సో అలా ఒక సెలబ్రిటీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా? రాహుల్ విజయ్. రాహుల్ నాకు ఒక, హీస్ మై బిగ్ బ్రదర్ బ్రో. అంటే మా అన్న వాళ్ళ గ్రూప్. బట్ హీస్ క్లోజర్ టు మీ. ఆయన కూడా మంచి ప్రాజెక్ట్సే చేస్తున్నారు. రాహుల్ ఇయర్ కొడతాడు చూడండి. అండ్ వెబ్ సిరీస్ కూడా ఆయన చేశారు. అవును, కుడి ఎడమైతే. టైం. అది ఏంటో నాకు రాహుల్ చెప్తుండే. దే వాజ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ లూసియా. ఆ డైరెక్టర్ది చిన్నప్పుడు మాకు చెప్తుండే రాహుల్, ఇలాంటి సినిమా చేయాలిరా ఒకటి, అది లూసియా. అది కట్ చేస్తే రాహులే పని చేశాడు ఆ డైరెక్టర్తో. సో హీ మేనిఫెస్టెడ్ ఇట్ అనిపించింది నాకు. సో అలా మీకు ఫ్యూచర్లో ఏ జోనర్లో చేయాలని బాగా? నాకు ఒక డార్క్ సూపర్ హీరో ఫిల్మ్ చేయాలి. డార్క్ సూపర్ హీరో. ఈ మధ్యన తెలుగులో అండ్ ఇండియన్ ఫిలిమ్స్లో సూపర్ హీరో ఫిల్మ్స్ పెరుగుతున్నాయి. లైక్ మీకు ఎలా అంటే మార్వెల్ ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్లు బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఏ స్టేట్కి ఆ స్టేట్కి చాలామంది సూపర్ హీరోస్ పుట్టుకొస్తున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ జానర్ మీకు ఇంకా ఏ జానర్ అంటే ఇష్టం? నేను ఆప్షన్స్ ఇస్తా. సైంటిఫిక్ ఫిక్షన్, సైకోపాథటిక్ థ్రిల్లర్స్, సోషియో ఫ్యాంటసీ, లవ్ డ్రామాస్. సోషియో ఫ్యాంటసీ చేస్తున్నాను. అవును. మిస్టర్ బ్రహ్మ ఏంటి డ్రామా is going to be one of my best films. నేను 10 ఏళ్ళ తర్వాత చూసుకున్నా కూడా ఇట్ విల్ రిమైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఎందుకంటే ఆ టీమ్ కానివ్వండి, ఆ కంటెంట్ కానివ్వండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్న ఫిల్మ్ అది. అండ్ వీఆర్ గెటింగ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ టు ప్లే ద బ్రహ్మ క్యారెక్టర్. అది మీకు తొందరలో చెప్తా ఎవరు అని. ష్యూర్, వెయిటింగ్. ఎస్. అండ్ ఫేవరెట్ జానర్ అడిగారు కదా, ఐ డోంట్ నో, కొంచెం ఆ సైకో థ్రిల్లర్ది చాలా టెంప్టింగ్గా ఉంది. మీరు యాంటోగనిస్ట్ ప్లే చేయడానికి కూడా రెడీ ఉన్నారా? ఐ మీన్ ఇఫ్ ఇట్స్ గుడ్, చేస్తాను. అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది బ్యాక్ ఆఫ్ ద హెడ్, ఒక మంచి విలన్ రోల్ చేయాలి అని. యాక్చువల్లీ శ్రీహరి గారికి, ప్రకాష్ రాజ్ గారికి వీళ్ళు ఒకనొక టైంలో ఒక 20 years అలా రూల్ చేశారు. లిటరల్గా రూల్. ఐ స్టిల్ థింక్ ప్రకాష్ రాజ్ గారు ఇస్ ద బెస్ట్ యాక్టర్ దేర్ ఇస్. యాక్టర్గా వాళ్ళు రూలింగ్ అంటే ఇంకా ఆ క్యారెక్టర్ వాళ్ళకే పుట్టిందేమో అని అనిపించేలా పెర్ఫామ్ చేస్తుండే. అంతలా ఇంకా ఫిక్స్ అయిపోయి ఆ కన్సిస్టెన్సీ ఇచ్చారు బాగా. సో యాజ్ ఏ శ్రీహరి గారి కొడుకుగా కాకుండా
ఒక ఫ్యాన్గా చేయాలనుకుంటే శ్రీహరి గారి ప్రీవియస్ ఫిలిమ్స్లో ఏ ఫిలింలో క్యారెక్టర్ మీరు చేస్తారు? భద్రాచలం. సూపర్ ఫిలిం. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. నాకు అదొకటి. అండ్ ఈ గురి అని ఒక సినిమా ఉంటుంది. ఈ ప్లేస్ నక్సలైట్ అన్నట్టు. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు చేయాలనుకుంటాను నేను. మోస్ట్లీ భద్రాచలమే. యా, భద్రాచలం. అది మంచి ఇన్స్పిరేషనల్ కాంటెంట్ ఉండే Yeah. film. మంచి మోటివేట్ అవ్వచ్చు. ఎగ్జామ్ ముందర చూస్తే బాగా చదువు అలా ఉండేవి అప్పట్లో సినిమాలు. ఇప్పుడంటే రకరకాలుగా అయిపోయినాయి. అవును. ఒకప్పుడు మూవీస్కి మంచి వెయిట్ ఉంటుండే. నాకు అదే భద్రాచలం డైరెక్టర్ శంకర్ మామ వాళ్ళ అబ్బాయి దినేష్. నా బెస్ట్ ఫ్రెండ్ వాడే. అంటే ఏమైనా సినిమా గురించి ఎక్కువ డిస్కస్ చేసేది వాడితోనే నేను. సో వాడు చాలా గైడ్ చేస్తూ ఉంటాడు. సో ఈ రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ లాక్డౌన్ అంటే డ్యూరింగ్ లాక్డౌన్ అనుకుంటా ఓటీటీ ఎఫెక్ట్ చాలా పడింది. యాక్టర్స్గా మీకు చాలా అంటే బిగ్ స్క్రీన్లో మన ప్రొడక్ట్ రిలీజ్ అవ్వాలి అంటే చాలా క్యాల్కులేషన్స్, తర్వాత కెపాసిటీ, ఫిలిం బడ్జెట్ చాలా కలిస్తే కానీ బిగ్ స్క్రీన్ వరకు రాదు. ఒకవేళ అక్కడి వరకు వచ్చినా సరే ఆడియన్స్ యాక్సెప్టెన్సీ ఎలా ఉంటుందో తెలియదు. ఇన్ని పక్కన పెట్టుకొని బిగ్ స్క్రీన్ మీద మన క్యారెక్టర్ ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలి అని మీరు చాలా ఇంత కాంపిటీషన్లో ముందుకు వస్తారు కదా. సో అలా ఇప్పుడు మీరు తీయబోయే సినిమాలు పక్కా థియేటర్లోనే చూడాలా, లేదంటే ఓటీటీలోనే చూసుకోవచ్చా? మీకు థియేటర్లో ఇచ్చే ఫీలింగ్ ఏది ఇవ్వదు. అండ్ ఆ సినిమా కంటెంట్ వచ్చినప్పుడు మిమ్మల్ని థియేటర్కి గుంజే బాధ్యత నాది. ఆ షూరిటీ అయితే ఇస్తాను. బికాజ్ మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ ఎలాగో నేను సినిమాలోనే పుట్టి పెరిగాను. సో నాకు ఐడియా ఉంది ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేయొద్దు అని. సో గ్యాప్ తీసుకున్నా మంచి కంటెంటే ఇస్తాను. అండ్ థియేటర్లో చూసే ఫీలింగ్ మీకు ఇంట్లో ఉండదు కదా. సో గుడిలో దేవుడికి, ఇంట్లో పూజ గదిలో దేవుడికి చాలా తేడా ఉంటుంది. సో ఈ మధ్యన మన ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎక్స్ప్లోరింగ్ చాలా బాగా వైడ్ రేంజ్లో ఇదైతుంది. ఫోన్ ఉండే ప్రతి ఒక్కడు డిజిటల్ స్టార్ అవ్వచ్చు, యాక్టర్ కాకపోయినా డిజిటల్ స్టార్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళలో మీరు ఎంత టైం ఆడియన్స్కి గ్యాప్ ఇచ్చే బదులు ఏవైనా ఆల్బమ్ సాంగ్స్ చేయాలనిపించే ఉద్దేశం ఉందా? ఆల్బమ్స్ కానీ ఇలాంటివి ఏవైనా? ఇది మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను కానీ బట్ ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు.